ఆరాధనా ఆలాపనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో దేవుని యొక్క
అమితమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైనటువంటి తన ప్రేమ, కృప, సమృద్ధి మీ కుటుంబాలకు నిండుగా మెండుగా దేవుడు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీ కొరకు మేము సమర్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు అందించటమే కాకుండా మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ కార్యక్రమాల్లో ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు మేము కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఈ యొక్క కార్యక్రమంలో పాలి భాగస్తులు కావాలి అని అనుకుంటే దయచేసి మరి మమ్మల్ని సంప్రదించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు తన కార్యములను మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించి మనల్ని ప్రేమించిన కొలదిగా ఆయన పరిచర్య ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఆ కార్యక్రమాలకి మనము ఎంతగానో తోడ్పాటు ఇచ్చిన ఎడల మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. కాబట్టి వాక్యములోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువా, నీకు స్తోత్రము. గతించిన సంవత్సరంలో మీరు మమ్మల్ని కాసి ఉన్నారు, మోసి ఉన్నారు, భరించి ఉన్నారు. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లోని నీ యొక్క సన్నిధి, నీ ప్రసన్నత, నీ యొక్క కృపను కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. అభాగ్యులము తండ్రి, ఎన్నికలేనటువంటి వారము, ఎందుకు పనికిరాని వారము ప్రభువా, నీ సన్నిధికి ఉన్న పాటున ఉన్న చోటున మేము వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకెనలేని స్తోత్రాలు నాయన. ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య ధర్మాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడమని వాక్యం వినుచున్న బిడ్డలకు ఆదరణ, ధైర్యము దయచేయమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన ప్రియ శ్రోతలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? అప్పుల్లో కృంగిపోయారా? లేకపోతే బాధల్లో నిండిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్న ఎడల మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్య భాగములోని మరి హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా వాటిని తెలియజేయమని హబక్కూకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాసి మోసి భరించి తన దయా కిరీటం చొప్పున గత సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లుగాక. అయితే ఈ సంవత్సరము ఎలా ఉంటుందో అని అనుకుంటున్నప్పుడు మన ప్రారంభపు దినముందే మనం శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. ఈ సంవత్సర ప్రారంభ దినములోని దైవిక నడిపింపును గూర్చి, అలాగే దైవిక పోషణను గూర్చి, అలాగే దైవికమైనటువంటి కాపుదలను గూర్చి వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈరోజు ఈ సందర్భంలోని ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క నూతన కార్యాలు ఏ విధంగా జరిగించబోతున్నాడో, ఈ సంవత్సరం నీకెంత ఫలభరితంగా ఉండబోతుందో ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలని, ధైర్యపరచబడాలని, మీలో ఉన్న నిరాశ, నిస్పృహ యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో దూరపరచబడాలని ఈ సందేశాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనకారుడు రాసినటువంటి 23వ కీర్తన 4వ చరణంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుగాక అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
గత సంవత్సరములో దేవుని కార్యములు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఈ సంవత్సరంలో ఆ కార్యములన్నీ కూడా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా, గత సంవత్సరంలో మీరు పొందిన అపజయముల కంటే ఈ సంవత్సరంలో దేవుడు వాటిని విజయముగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని నామానికి స్తుతి చెల్లించండి. మూడవదిగా, గత సంవత్సరంలో అసాధ్యం అనుకున్న కార్యములు ఈ సంవత్సరంలో సుసాధ్యము చేయడానికి దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ సమయమందు దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరము ప్రార్థనా సంవత్సరం గాను, ఈ సంవత్సరము నిరీక్షణ కలిగి ఉన్నది. రెండవదిగా, ఈ సంవత్సరము దేవుడు నీ కోరికలను ఘనపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఈ సంవత్సరము దేవుడు నీ కోరికలను నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మొదటి భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు మన కోరికలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడనంటే, మనము దేవుని చిత్తానుసారముగా అడిగిన ప్రతి దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవదిగా, నీవు అడిగిన ప్రతి స్థలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మూడవదిగా, నీవు అడుగుతున్నటువంటి ప్రతి కోరిక విషయములో దేవుడు ఆయన విచారించి ఆయన నీకు దయచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నిన్ను బ్రతికింప చేసిన విధానంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. అదేంటంటే, నీ కోరికలను ఆయన నెరవేర్చడం కొరకు, నీలో అభివృద్ధిని తీసుకురావడానికి, నీలో సమృద్ధిని తీసుకురావడానికి, నీకు సంతృప్తిని కలుగజేయటం కొరకు నీ కోరికలన్నిటి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కోరికల గురించి ఆలోచన చేస్తున్నాడు. దీర్ఘకాలికంగా ఏ కోరిక అయితే నీకు నెరవేర్చబడలేదో ఈ సంవత్సరంలో ఆ కోరికలన్నిటి కూడా దేవాతి దేవుడు నీకు నెరవేర్చి నిన్ను తృప్తిపరిచి నిన్ను అనేక విషయాల్లో ఆశీర్వదించడానికి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు నాకు ఆయన అనుగ్రహించున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోరికలు ఎలాంటివి? అవి దేవుని చిత్తానుసారమా లేకపోతే దేవునికి అయిష్టమైనయా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమందు ఆయన నిన్ను వాదారుస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారముగా నీవు ఏ ప్రార్థన చేస్తావో, ఏ కోరిక కోరుతావో ఆ కోరికను దేవుడు తగిన సమయమందు ఆయన నీకు తీర్చబోతూ ఉన్నాడు. అందుకనే ఈ మాటలు సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచన భాగంలోని ఈ మాటలు వ్రాయబడ్డాయి. కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి మీ యొక్క కోరికలను ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని నామానికి స్తుతి అని చెప్పండి. ఏం పర్వాలేదు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో మీ కోరికలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. మీ కోరికలు కోర్టు కేసులా? మీ కోరికలు పిల్లల వివాహాలా? మీ కోరికలు ఏమై ఉంటుంది? అప్పుల బాధలా? మీ కోరికలు నష్టాలా? మీ కోరికలు ఏమైపోయి ఉన్నాయి? ఒకసారి మీరు పరిశీలన చేసుకొని, మేము అడిగిన దానిని దేవుడు మాకు ఇవ్వలేదని నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఏం పర్వాలేదు, ఈ సంవత్సరంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచబోతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు మన కోరికలను ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనుషుడు ఘనపరచాలి, కానీ
కానీ దేవుడు మనుషుల్ని ఘనపరచటము ఏంటి అని అనుకోవచ్చు. దేవాతి దేవుడు పరలోకములో ఉండి భూమి మీద జీవిస్తున్నటువంటి తన జనాంగాన్ని, తన ప్రజలను, తన మనుషులను, తన్ను ఆరాధించు వారిని ఆయన ఘనపరుస్తున్నాడు. దేవుని వాక్య భాగంలో కీర్తనాకారుడు ఈ మాట అంటున్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరిచెదనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దయచేసి గమనించండి, జీవాధిపతి అయిన దేవుణ్ణి నీవెప్పుడైతే ఘనపరుస్తావో అట్టి ఘనతను తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్ గ్రంథములో దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే దేవుడు తనని ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించి ఘనపరుచున్నాడు. మోషే కూడా పిరికివాడైనప్పటికీ, నత్తివాడైనప్పటికీ దేవుణ్ణి ఘనపరిచినందుకు, దేవుని మాట విన్నందుకు లక్షల కాలు బలగమైనటువంటి ఇశ్రాయేలీయులకు నాయకుడిగా దేవుడు చేసి ఉన్నాడు. అలాగనే యోసేపు చాలా చిన్నవాడైనప్పటికీ, తృణీకరింపబడినప్పటికీ, సహోదరుల చేత ద్వేషింపబడినప్పటికీ, గుంటలో పడవేయబడినప్పటికీ, ఆ గుంటలోనే తన జీవితము ఇంతటితో అయిపోతుంది అనుకున్న సమయంలో ఆ గుంట నుండి దేవుడు ఐగుప్తునకు తీసుకొని వెళ్లి ఆ ఐగుప్తులో గవర్నర్ గాను, ఉన్నత అధికారిగా అతన్ని దేవుడు తీర్చిదిద్దాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరాశ ఉందా, నిస్పృహ ఉన్నదా, ఎలా కొట్టుమిట్లాడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఘనపరచడానికి ఈ సంవత్సరము దేవుడు నీకు కిరీటముగా అనుగ్రహించున్నాడు. అందుకనే నిన్ను ఘనపరిచేటువంటి దేవునికి నీవు లోబడి నువ్వు దేవుని యొద్దకు వచ్చిన ఎడల దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ సమయమందు దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. వాక్యమునకు లోబడుము, వాక్యమునకు విధేయత చూపించుము. యేసు ప్రభు దగ్గరకు రా, ఆయన నిన్ను ఘనపరుస్తాడు, రాజుల ఎదుట నిన్ను నిలబెడతాడని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ సమయంలో నీవు నిరాశపడ్డావో, ఏ స్థలంలో నీవు అవమానపరచబడ్డావో, అదే స్థలములో దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను ఘనపరిచి నీలో ఉన్న శ్రేష్టమైనటువంటి కోరికలను ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గరకు వస్తావా? దేవునితో మాట్లాడతావా? దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఎన్నో సార్లు నాయన అవమానపరచబడి, నేను మిక్కిలిగా సిగ్గుపడిపోయి నేను నిరాశలో ఉన్నాను, అదే స్థలంలో నీవు నాకు ఘనతనిస్తానన్నావని ఈ సమయమందు దేవుని దగ్గరికి రమ్ము. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే, దేవుడు మన కోరికలను నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. మొదటిగా దేవుడు మన కోరికలు ప్రేమిస్తున్నాడని, రెండవదిగా దేవుడు మన కోరికలను ఘనపరుస్తున్నాడని, మూడవదిగా దేవుడు మన కోరికలు నెరవేర్చడానికి శక్తియు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమందు వాక్యం వినుచున్నటువంటి నీవు ఏ కోరికలైతే దేవుడు నెరవేర్చలేదో, నీ కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ సంవత్సరము ఎండింగ్ అయిపోతున్నాయి. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు ఎలా నెరవేర్చబోతున్నాడో తెలుసా? ఒకటి, నిన్ను బలపరిచి, రెండవది నీకు జ్ఞానం ఇచ్చి, మూడవదిగా నీ కోరికలు నెరవేర్చడానికి నీకున్న ప్రతి సమస్యను ఆయన తొలగించి, ఆయన నీ కోరికలను నీ కొరకు ఆయన నెరవేర్చబోతున్నాడు. యేసు క్రీస్తును తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. నీవైతే దేవునికి నమ్మకంగా లేవు, కానీ దేవుడు నీ పట్ల నమ్మకంగా ఉండి నీ కోరికలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చడానికి దేవుడు ఈ సంవత్సరాన్ని అనుగ్రహించున్నాడు. అందుకనే నీ కోరికలు నెరవేర్చబడాలి అనంటే నీలో ఈ మూడు ప్రారంభం కావాలి. ఒకటి, ప్రార్థన జీవితం నీవు ఈ నూతన సంవత్సరంలో బహుగా ప్రారంభించాలి. రెండవది, ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క నిరీక్షణ
చిగురింప చేయాలి. మూడవది, ఈ నూతన సంవత్సరంలో నీ కోరికలు నెరవేర్చబడాలి అనంటే తప్పనిసరిగా నీవు ఫలభరితమైనటువంటి ప్రార్థన శక్తిని నీవు పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్నటువంటి నిరీక్షణ, నీలో ఉన్నటువంటి ప్రేమ గత సంవత్సరంలో ఏ మాత్రం మొద్దుబారినా ఈ సంవత్సరము ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ప్రేమ చిగురింపజేసి నీ కోరికలను ఆయన సిద్ధింపజేసి నీ కోరికలను ఆయన నెరవేర్చడానికి ఈ సందేశాన్ని నీ కొరకు ఆయన పంపించున్నాడు. ఎందుకు నిన్ను బ్రతికించాడో తెలుసా ఈ సంవత్సరం? దయచేసి గమనించండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పజెప్పకుండా ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గత సంవత్సరం మరణకరమైన వేదన, గత సంవత్సరం భయంకరమైన పరిస్థితులు, వాటన్నిటిని దేవుడు తప్పించి ఆయన ఈ సంవత్సరము ఆయన నీకు దయా కిరీటముగా అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడి నిన్నంటూ ఉన్నాడు. నిన్ను శిక్షించకుండా, మరణమునకు అప్పజెప్పకుండా సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయనకేమి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావు? ఆయనకేమి నువ్వు చెబుతూ ఉన్నావు? ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు అయ్యా, నేను నా జీవితంలో నాకు అనుగ్రహించబడిన సమస్త విషయంలో నా నోటి ద్వారానే కాక నా క్రియల ద్వారా నేను నీకు కృతజ్ఞత స్తుతిని, కృతజ్ఞత అర్పణను నేను చెల్లిస్తూ ఉన్నాను. ఇలాంటి తీర్మానం ఈ సమయమందు మీరు తీసుకున్నట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు సహాయం చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను దీవించబోతున్నాను, నిన్ను ఘనపరచబోతున్నాను, నీ కోరికలను నేను సిద్ధింపజేస్తూ నీ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి సమయము ఆసన్నమైనది. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యము తెచ్చుకోము. పిరికితనాన్ని వదిలివేయి. పిరికితనాన్ని నీ మనసులోనికి, నీ హృదయంలోనికి రాకుండా నీ దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నీకు తోడై ఉండి నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని నేను మీ కొరకు తీసుకొని రాగలిగిన కారణం ఏంటంటే, ఈ నూతన సంవత్సరములో మీ కోరికలు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీ కోరికలు ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ కోరికల్ని నెరవేర్చి ఆయన మీతో ఉన్నాడని రుజువు చేయడానికి ఆయన ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన అడిగినట్లయితే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితంలోకి రా, నా జీవితం ద్వారా మీరు మహిమ పొంది, అయ్యా అలాగనే నా కోరికల్ని జ్ఞాపకం చేసుకో, నా కోరికలు నెరవేర్చు, నా కోరికలు తీర్చుండు ప్రభు అని నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఆయన నీ మొరలన్నీ ఆలకిస్తానన్నాడు. నీ పాపాన్ని కొట్టివేసి, నీ శాపాన్ని కొట్టివేసి ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగాను, ఈ సంవత్సరం నీకు దీవెనకరంగాను, ఈ సంవత్సరం ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క పోషణ నీ కుటుంబానికి నిండుగా మెండుగా దయచేయాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లండి. ఉన్న పాటున, ఉన్న చోటున దేవుని యొక్క సన్నిధికి రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. తలలు ఉంచుతారా? ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారా? మీరు కొందరు సోఫాల మీద ఉండి, కొందరు కుర్చీల మీద ఉండి, కొందరు కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. మరి మోకరి లేని వారు అలాగనే తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ ప్రార్థన ద్వారా నీకు ఘనమైన కార్యాలు జరిగించాలని నేను మనసారా కోరుతూ నేను నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైనటువంటి ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా ప్రభువా, నీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. నూతన యుగాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత సంవత్సరంలో మేము ఎన్నో అపజయాలు పొందాం. మేము పొందిన అపజయాల కంటే మీరు ఇచ్చిన విజయాలు గొప్పవి నాయన. అందుకని ఈ నూతన సంవత్సరాన్ని మేము చూడగలుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నీ వాగ్దానం కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ చరణంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రం. నాయన మా తండ్రి, కోర్టు కేసులో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. భార్య భర్తలు విడిపోయిన వారి కొరకు వారు కలుసుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. విద్యార్థుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో నెమ్మది లేక, కుటుంబాల్లో సమాధానం లేక కొట్టుమిట్లాడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. కుటుంబాల్లో నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభుత్వ ఉద్యోగులు బట్టి, ప్రైవేటు ఉద్యోగులు బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నాయన ఆయా ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, వ్యాపారస్తులు కూడా జ్ఞాపకం చేసుకోండి. కంపెనీలు నడిపిస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకొని అపజయాల కంటే విజయాలు వారి జీవితాల్లో సవి చూడటానికి మీ కృపా సమృద్ధి దయచేయండి. ఆయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మా శ్రోతలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పులతో బాధపడుతున్న వారు, నొప్పులతో బాధపడుతున్న వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారికి వారి కన్నీరు తుడవండి, ఓదార్చండి, ధైర్యపరచండి, ఓదార్చండి, ధైర్యపరచండి. నిరాశ, నిస్పృహ ప్రతిదీ యేసు శక్తి కలిగిన నామంలో దూరపరచుగాక. నాయన జబ్బులతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడైండుగాక, ఆమేన్. ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమాలు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అయినప్పటికీ మీ తోడ్పాటు కొంత అందించి మీ సహకారాన్ని మాకు తెలియచేయండి. మేము మీ కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఈ కార్యక్రమాల యొక్క అభివృద్ధి కొరకు మీ వంతు సహకారాన్ని అందించి మాకు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక, ఆమేన్.